శిశు సంక్షేమ శాఖ, చేనేత మరియు జౌళి శాఖ, చివరిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ వారు ఏర్పాటు చేసిన స్టాల్ను తిలకిస్తారు. పుస్తకం అనేటువంటిది జీవితాంతం ఉండేటువంటి ఒక స్నేహితుడు, మంచి పుస్తకం మంచి స్నేహితుడు అన్నారు. ఆ స్టాల్ని తిలకించి మధ్యలో పల్లెటూరి సంప్రదాయం ఉట్టిపడేటట్లు రంగవల్లులతో తీర్చిదిద్దిన ఒక సత్సాంప్రదాయ హట్, సంక్రాంతి ముందుగానే వచ్చిన రైట్. స్క్రీన్ మీద చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటిస్తున్నారు. మరొక గుంటూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి నారాయణ కూడా ఉన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా ఉన్నారు. సో ఇరువురు నేతలు కూడా పర్యటనలో బిజీగా ఉన్నారు. రైట్. పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేరున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. పిఠాపురం అయితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చేరుకున్నారు. పెళ్లి పండుగ కార్యక్రమంలో పాల్గొనేందుకైతే మాత్రం పిఠాపురం చేరుకుని ప్రత్యేకమైన స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు. ఆయనకి సంబంధించిన శాఖలు ఏదైతే ఉన్నాయో ఆ శాఖలలో సంక్రాంతి సంబరాలకు ఏ విధంగా, అంటే ఇటు రైతులకు కావచ్చు, లేకపోతే ఇటు అధునాతన వస్తువులు ఏ విధంగా వాడాలనే ముఖ్యంగా వ్యవసాయము, ఉద్యానవనము అన్నింటినీ కలుపుకొని స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు. అన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఒక్కొక్కటిగా చూస్తూ వాటి వివరాలు అడుగుతూ అయితే మాత్రం ముందుకు వస్తున్నారు. మరి కాసేపట్లోనే బహిరంగ సభ కూడా ప్రారంభం కానుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి ఓకే సతీష్, మొత్తానికి 12,500 మినీ గోకులాలను ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించబోతున్నారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటూ అక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ అన్నింటినీ కూడా తిలకిస్తున్నటువంటి దృశ్యాలను మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. సో ఈరోజు అటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక కార్యక్రమాలలో పాల్గొనబోతుండగా, ఇటు గుంటూరులో రాజధాని ప్రాంత జిల్లాల్లో ఉన్నటువంటి గుంటూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటున్నటువంటి విజువల్స్ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ప్రముఖులందరూ కూడా ఆయనకి సాదరంగా స్వాగతం పలుకుతున్నారు. ఆయన ప్రజలందరికీ అభివాదం చేసుకుంటూ ఆ సమిట్లో ముందుకు కదులుతున్నటువంటి దృశ్యాలను మనం స్క్రీన్లో చూస్తున్నాం. చేబ్రోలులో ఆయన, గుంటూరు జిల్లా చేబ్రోలులో ఆయన పర్యటిస్తున్నారు. నరెడ్కో అంటే రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ప్రదర్శనను చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. ఆ ప్రదేశానికే చంద్రబాబు చేరుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. నరెడ్కో అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ప్రాపర్టీ ఎక్స్పో లేదా ప్రాపర్టీ షోకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి గుంటూరు జిల్లా చేబ్రోలులో ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్కడ ప్రజలు ఏర్పాటు చేసినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి స్టాల్స్ను ఆయన పరిశీలిస్తున్నారు. అలాగే 12,500 గోకులాలను ఈరోజు ఆయన ప్రారంభించబోతున్నారు. సభా వేదికను కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఉద్యానవన శాఖ వారు ఏర్పాటు చేసిన స్టాల్ని సందర్శించబోతున్నారు. ముఖ్య అతిథి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రంలో పశు వైద్యశాలల్లో మందుల కొరత ఏర్పడకూడదని కూటమి సర్కార్ 27 కోట్ల విలువైన మందులను అందుబాటులో ఉంచడం
పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ గారు కూడా ఆ విషయాన్ని తెలియజేయడం ముదావహం. వ్యవసాయ శాఖ, పట్టు పరిశ్రమ శాఖ, పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించి, ఉద్యానవన శాఖ వారు ఏర్పాటు చేసిన స్టాల్ని సందర్శిస్తున్నారు. ఉద్యానవన శాఖ అనంతరం మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా ఏపీ ఎంఐపి వారు ఏర్పాటు చేసిన స్టాల్ని సందర్శించబోతున్నారు. ద్వారా నిర్మించిన 12,500 గోకులాలను గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు కుమారపురం గ్రామంలో ప్రారంభించి clear transparency, accountability and professional. రైట్, నారెడ్కో ప్రాపర్టీ ప్రదర్శనను చంద్రబాబు ప్రారంభించిన అనంతరం సభా వేదిక మీద ఆసీనులై ఉన్నారు. ఆ విజువల్స్ ని మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. గుంటూరు జిల్లా చేబ్రోలులో ఈ కార్యక్రమం జరుగుతోంది, ఈ ప్రాపర్టీ షో. సో దానికి సంబంధించిన విజువల్స్ ని మనం ఒక ప్రక్కన చూస్తున్నాం. మరో ప్రక్క జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటిస్తున్నారు. సంక్రాంతి సంబరాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. అండ్ వివిధ శాఖలు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ని కూడా ఆయన పరిశీలిస్తున్నారు. అలాగే 12,500 గోకులాలను, ఆయన మినీ గోకులాలను ఈరోజు ప్రారంభించబోతున్నారు. ఇరువురు నేతలు మరికాసేపట్లోనే ఆయా కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. దీంతో పాటు ఈ టూర్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన మినీ గోకులాల్ని ప్రారంభించనున్నారు. యాజ్ ఎ సైడ్ ఎర్లియర్, రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 12,500 గోకులాలు ప్రారంభించబోతున్నారు పవన్ కళ్యాణ్. ఇక మున్సిపల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సాంప్రదాయ సంక్రాంతి వేడుకల్లో పాల్గొని స్టాల్స్ ను పరిశీలించనున్నారు. అనంతరం గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయంతో పాటు పలు ప్రారంభోత్సవాలు వర్చువల్ గా చేయబోతున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.